అరే ఇవ్వవే అరే నువ్వు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ రోజు మన మొదటి రాత్రి జరగాల్సింది. నువ్వు రెడీ అయి ఉంటూ నేను వస్తున్నా. నాకు ఈ పెన్లు ఇష్టం లేదు, నాకు పెన్లు వద్దు. నువ్వేం చెప్పావు కథలు నాడు బండెక్కు నువ్వు. అగో ఇతను మా బావనే కదా, ఇక్కడేం చేస్తుండే మొగడు. ఈరోజు నా మనసులోని మాట చెప్పే వరకు వదిలేదే లేదు మా బావని. బావా ఇక్కడేం చేస్తున్నావు? కనిపిస్తలే అనే ఫోన్ చూస్తున్నా. అయినా ఇంత మంచి కత్తి లాంటి మరదలు నేను ఉండగా ఆ ఫోన్లో ఏముంటుంది, ఎప్పుడు ఫోనే చూస్తావు. అయినా ఈ మధ్య ఎక్కడుంటున్నావు బావా, కనబడతలేవు నువ్వు. నేను ఎక్కడుంటే నీకెందుకు, నేను ఏం చేస్తే నీకెందుకే? నేను నీ మరదల్ని బావా బరాబర్ అడుగుతా, అడిగే హక్కు నాకు లేదా? అయినా నీ మంచి చెడు చూసుకునే బాధ్యత నాదే కదా. నా మంచి చెడు నువ్వేందే చూసుకునేది, నీ పని నువ్వు చేసుకోపా. నన్నేం పో అంటావా? అయినా నువ్వు ఇట్లా వినవు గాని ఏయ్ మర్యాద నా ఫోన్ ఇవ్వు. ఇవ్వా ఇవ్వు చెప్తున్నా. ఇవ్వా ఫోన్ ఇచ్చి. ఇవ్వా అరే ఇవ్వా నేను చెప్తున్నా, అయ్యో మంచిగా ఉండదు. ఇవ్వా. అరే ఇవ్వవే అరే ఏందే ఏమో చెప్పాలన్నావా, చెప్పు. బావా అది 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 బావా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం బావా. నేను చూడకుండా ఉండలేకపోతున్నా, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. కాదు కాదు ప్రేమ. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఐ లవ్ యూ బావా. సిరి అర్జెంటా? వస్తున్నా. ఏంది సిరి అర్జెంట్గా ఫోన్ చేసి రామన్నావు? కొంపదీసి మీ అన్న పెళ్లి కొప్పుకున్నాడు అయింది? పెళ్ళ ఏం మాట్లాడుతున్నావు శివ? నీకు నాకు పెళ్ళ? అసలు ఇంట్లో తినడానికి నీకు తిండి కూడా గతి లేదు. నిన్ను నేను లవ్ చేసిన అనుకుంటున్నావా ఇన్ని రోజులు? కాదు, టైం పాస్ చేసిన. అసలు నీకేమైనా పని ఉందా? అవారగా తిరుగుతావు, అయ్య వాళ్ళు తెచ్చి పెడితే తినుకుంటూ ఉంటావు. ఏమన్నా అంటే నన్ను లవ్ చేస్తున్నా అంటావు. గది ఒక్కటి తప్ప నన్ను పెట్టి పోషించడానికి నీ దగ్గర ఏముందిరా? నేను పెళ్లి చేసుకుంటాను ఎట్లా అనుకున్నావు? అయినా నువ్వేంది, నీ బతికేంది? నా లెవెల్ ఎక్కడా, నీ లెవెల్ ఎక్కడా? మా అన్న నాకు సంబంధం చూసిండు, నేను ఆల్రెడీ పెళ్లికి ఫిక్స్ అయినా. బాగా డబ్బున్నాడు, నేను కూడా లైఫ్ లో సెట్ అవుతా అనుకుంటున్నా. నీతోనున్నా అనుకో, ఆ గుడిసెలా తినుకుంటా వాడి చావాలా. అది నా వల్ల కాదు, నేను చెప్తున్నా, నన్ను మర్చిపో. ఏంది సిరి ఏం మాట్లాడుతున్నావు? నీకు మతి ఉందా అసలు? అంటే ఇన్ని రోజులు ప్రేమించిందంతా ఉన్నదే మాట్లాడుతున్నా శివ. ఇన్ని రోజులు నేను నిన్ను లవ్ చేసిన అనుకుంటున్నావు కదా? కాదు, టైం పాస్ చేసిన. అర్థమైతుందా? అంటే ఇదంతా అబద్ధమా? అదే కదా నేను చెప్పేది. ఈ విషయం మా అన్నకు తెలిసిందనుకో, నేను చంపేస్తాడు. నీ అంగల్ నువ్వు ఉండు, నా అంగల్ నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటా. టైం పాస్కే నిన్ను నేను ప్రేమించిన అంతే తప్ప నిన్ను నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని అనేందుకు కాదు. అర్థమవుతుందా? ఇంకోసారి నా వెంట ప్రేమ ప్రేమ అని పడ్డావనుకో మంచిగా ఉండాలి శివ. ఇంకోసారి నాకు కాల్ చేసిన, మెసేజ్లు చేసిన
మర్యాద ఉండదు, జాగ్రత్త. సిరి ఒకసారి నా మాటిని సిరి. అరే మామ, ఇంకెన్ని రోజులు అదే అమ్మాయిని నచ్చుకొని బాధపడతావు? ఇప్పటికైనా అమ్మాయిని మర్చిపో మామ, నా మాటని మామ, మర్చిపో అమ్మాయిని. అరే నిన్ను కాదని అమ్మాయి పెళ్లి చేసుకుని అమ్మాయి అక్కడ ఆపి ఉన్నది అక్కడ, నువ్వెందుకు అసలు బాధపడుతున్నావు? నా మాటని రా, అమ్మాయిని మర్చిపోరా. అరే నాతో అయితలేదురా మామ, నేను సిరిని మర్చిపోలేకపోతున్నా. నేను ఏం తక్కువ చేసినా చెప్పు దానికి. ఇప్పుడు చూడు, ఎంతో మంచిగా ఎవరినో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది, కానీ నా వల్ల కావట్లేదురా. పిచ్చిలేస్తుంది నాకు. అరే నిన్ను ప్రాణంగా ప్రేమించిన మీ మరదలు పెళ్లి చేసుకోరా, నువ్వు ఆపి ఉంటావు. సరేరా మామ, మీరు చెప్పినట్టుగానే మా మరదల్ని పెళ్లి చేసుకుంటా. సిరి సిరి, ఇంకెంతసేపు? నాకు ఆఫీస్ టైం అవుతుంది. లంచ్ బాక్స్ రెడీ అయిందా లేదా? తీసుకొస్తున్నానండి. ఏమైంది సిరి? మనకు పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, శోభనమైందా? ఇప్పటికి కాలేదు. ఏమనంటే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అంటున్నాం, లేకపోతే పూజలు వ్రతాలు అంటున్నాం. ఏదో వంక చెప్పేసి అయితే శోభనంగా జరగకుండా చేస్తున్నాం. ఇంకా నా వల్ల కాదు. నేను ఈరోజు ఆఫీస్కి జల్దీ వస్తా, నువ్వు రెడీ ఉండు. మనకి ఇలా జరగాల్సిందే శోభన. అది కాదండి, ఇప్పుడే మనకు పిల్లలు ఎందుకు? ఇంకా కొన్ని రోజులు ఆగుదామండి. అయినా ఈ పూజలు వ్రతాలు చేసేది మన ఇద్దరి కోసమే కదా. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకో. ఏ ఇంకా చాలు, నువ్వు చెప్పింది చాలు. ఇందులో నువ్వు చెప్పింది నేను ఇనుకుంటూ వచ్చిన. ఇప్పుడు నా వల్ల కాదు. నువ్వు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈరోజు మన మొదటి రాజు జరగాల్సింది. నువ్వు రెడీ ఉండు, నేను వస్తున్నా. ఇప్పుడే బండి ఖరాబ్ కావాలా? బ్రో 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 చెప్పండి. కొంచెం నా బండి ట్రబుల్ వచ్చింది బ్రో. ఏమనుకోకండి, మా ఇల్లు ఇక్కడే దగ్గరే. డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే బ్రో, రండి. థ్యాంక్ యూ బ్రో. సరే బ్రదర్, ఇక నేను వెళ్తా. అయ్యో బ్రదర్, ఇక్కడ దాకా వచ్చినావు, ఇంటికి రా, టీ దాకా వెళ్దు అని. పర్లేదు బ్రదర్. రా బ్రదర్. రండి బ్రో. సిరి 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 ఏంటండి? సిరి, మన స్కూటీ మధ్యలో డ్రాప్ చేస్తే ఈ బ్రోడే మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి. బ్రో కూర్చోండి. సిరి, మా ఇద్దరికి టీ పెట్టుకురా.
తీసుకో బ్రో. ఈ టాటూ బాగుంది. సిరి. మా భార్య పేరు కూడా సిరే బ్రో. సిరి ఎవరు? మీ లవరా? అదంతా ఒకప్పుడు బ్రో. తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. ఒకప్పుడు తను నాకు ఫోన్ చేయకుండా ఉండకపో, తను నాతో మాట్లాడకుండా ఉండకపో, నీకు కనిపించకపోతే చాలా బాధపడేది. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు బ్రో. సరే వదిలేయండి, ఇప్పుడు ఎందుకులేండి. మీరెందుకు బాధపడతారు బ్రో? మీలాంటి మంచి వ్యక్తిని వదులుకున్నందుకు ఆమె బాధపడాలి. సారీ బ్రో, మీ గతాన్ని గుర్తు చేస్తాను. పర్లేదు బ్రో. సరే బ్రో, ఇక నేను వెళ్తా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సరే, నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు నువ్వు రెడీ ఉండమని చెప్పినా కదా. పిచ్చోళ్ళగా కనబడుతున్నా నేను. ఇప్పుడేం సమాధానం చెప్తా అనుకుంటున్నావు? అవన్నీ కుదరదు. ఈరోజు మనకు శోభన జరగాల్సిందే. అది కాదండి, పొద్దున్నే చెప్పిన కదా నాకు ఇప్పుడు అప్పుడే పిల్లలు వద్దని. ఇవన్నీ కాదే, నాకు నిజం తెలవాలి ఈరోజు. ఈ మనసులో ఎవరు ఉన్నాడు కాబట్టి నన్ను దూరం పెడుతున్నావు. చెప్పు, వాడెవడో చెప్పు. చెప్పే, వాడెవడు? అయిపోయింది ఇప్పుడు. అరే తాళం అక్కడే మర్చిపోయినట్టున్నా. ఇందాక వచ్చింది కదా శివ, ఆడే నా లబ్బరు. ప్రాణంగా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా వేసుకోవాలనుకున్నాం. మరి వాడేంది? నువ్వే ఇష్టం లేదని చెప్పింది కదా. అసలు ఏం జరిగిందంటే అన్న, శివకి నువ్వు చెప్పమన్నట్టే చెప్పినా అన్న. కానీ ఒక్క మాట అన్న, శివ అంటే నాకు ప్రాణం. దయచేసి అన్నేం చెయ్యకన్నా. అది లేకుంటే నేను బతకలేనని నీకు తెలుసు. అయినా కూడా నాతో ఇట్లా చెప్పిస్తున్నావు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో అన్న, అది నా లైఫ్లో లేకపోతే నేను హ్యాపీగా ఒక్క గంట కూడా ఉండలేనన్నా. అన్నేం చెయ్యను, నాకు మాట ఇయ్యన్నా. నాకు తెలుసురా చెల్లి, నువ్వు ఈ అన్నయ్య మాట వింటావు. నీ మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నాదే గారా. రేపు మన ఇంటికి నేను చూడడానికి పెళ్లి పిల్ల గడుస్తున్నాను. వాళ్ళ లెక్క వీళ్ళు డబ్బు లేని వాళ్ళు కాదు, అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళు. అన్న ఒక్కసారి ఆలోచించే, నాకు ఈ పెన్లు ఇష్టం లేదు, నాకు పెన్లు వద్దు. నువ్వేం చెప్పావు కథలు? నడు బండి ఎక్కువ, నువ్వు అన్న నడు ఎక్కువ బండి. మరి నేనంటే ఇష్టం లేనప్పుడు నేను కట్టిన తాళి నీకెందుకే?